ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 2వ అధ్యాయము. షిరిడీ సాయి పత్తి సాయి. ఎవరు ఈ సత్యసాయి బాబా? దివ్యాకర్షణతో విరాజిల్లే ఈ స్వామి భగవంతుడా? ఈయన అవతార పురుషుడా? మనతత్వమే మనకు తెలియదు. మనకు అత్యంత ఆప్తులైన వారి గురించే మనకు తెలియదు. అటువంటిది అవతార పురుషుని తత్వం మనం ఎలా గుర్తించగలము? చంద్రుణ్ణి చూడటానికి చంద్రుని నుంచి వెలువడే వెన్నెలే మనకు ఉపయోగపడుతుంది. అంతే తప్ప వేరే ఏ దీపము వల్ల ప్రయోజనం లేదు. ఆ విధంగానే సాయినాథుణ్ణి గురించి తెలుసుకొనడానికి స్వయంగా సాయినాథుడు చూపిన దృష్టాంతములు, చెప్పిన అమృతవాక్కులే మనకు పరమ ప్రమాణములు. జోడి ఆదిపల్లి సోమప్ప. 1958 నవంబర్ 23వ తేదీ నాడు స్వామి జన్మ దినోత్సవ వేడుకలు చూసుకొని 27వ తేదీ నాడు వెంకట్రామ్ కుటుంబం వారు ప్రశాంతి నిలయం నుంచి కారులో బెంగళూరుకు వెళుతున్నారు. దారిలో బాగేపల్లి అనే గ్రామం దగ్గరకు వచ్చిన తర్వాత కారులో ఆ కుటుంబంలోని గీతా సుధా అనే చిన్న పాపకు ఊపిరి నిలిచిపోయి చనిపోయింది. అప్పుడు వారు ఆ కారుని ఆపి దుఃఖాగ్వేదంతో ఆ పరిస్థితిలో తమకు సహాయపడే వారెవరున్నారా అని ఒకటే ఆందోళన పడసాగారు. అప్పుడు భగవాన్ బాబా ఒక ముసలి రైతు రూపములో ఆ కారు దగ్గరకు వెళ్ళి ఆ బిడ్డను తన చేతుల్లోనికి తీసుకున్నారు. ఆయన దివ్యస్పర్శకు ఆ శిశువులో చైతన్యం కలిగి హఠాత్తుగా ఏడవసాగింది. చనిపోయిన శిశువు బ్రతకడం చూసి వారంతా ఆశ్చర్యపడ్డారు. పాప తండ్రి వెంకట్రామ్ పరమానంద భరితుడయి ఆ రైతుకు కృతజ్ఞతాసూచకంగా ₹1 ఇవ్వబోయాడు. ఆ వృద్ధుడు దానిని మృదువుగా తిరస్కరించాడు. ఆ యజమాని ఆ రైతు పేరు అడిగినప్పుడు అతడు తన పేరు జోడి ఆదిపల్లి సోమప్ప అని చెప్పాడు. కస్తూరి గారితో భగవాన్ బాబా ఈ వృత్తాంతం చెప్పి వృద్ధ గ్రామస్తుని రూపంలో వెళ్ళి ఆ పాపకు ప్రాణ ప్రదానం చేసింది తానేనని అనగా కస్తూరి గారు ఆ పేరు ఎందుకు చెప్పారు, ఆ పేరుకు అర్థమేమిటి అని అడిగారు. అందుకు స్వామి ఆదిపల్లి అంటే మూలస్థానం, అదే కైలాసం. జోడి అంటే దంపతులైన, సోమప్ప అంటే ఉమతో కూడిన శివుడు అని వివరించారు. ఈ విధంగా తాను పార్వతీ పరమేశ్వర స్వరూపమునని, శివశక్తి స్వరూపుడునని సత్యసాయి పరమాత్ముడు విశదపరిచారు. బాబా ఒకసారి కైలాసం పదానికి అర్థం ఏమిటి అన్నారు. కైలాసం అనే పేరు గల ఒక అధ్యాపకునితో అతడు ఆశ్చర్యపోయి తికమక పడ్డాడు. అర్థం తెలియలేదు. తర్వాత స్వామి వివరించారు. కైలాసం అంటే స్వచ్ఛమైన పరిశుద్ధ స్ఫటిక స్వరూపం, నిష్కళంక పరమ పవిత్ర హృదయానికి ప్రతీకం. కైలాసగిరి నివాసుడు శంకరుడు, ఈశ్వరుడు, పవిత్ర హృదయవాసి అని. ఒకనాడు భగవాన్ బాబా చిత్రావతి సైకతాలలో అంటే ఇసుకలో భక్తులతో పాటు విహరిస్తున్నారు. మధురంగా నవ్వుతూ మనోహరంగా నడుస్తున్న స్వామిని చూసి చోడవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, స్వామి ఒక ఫోటో తీస్తాను మిమ్మల్ని అంటూ కెమెరాతో సిద్ధమయ్యాడు. స్వామి వద్దు బంగారు వద్దు అంటూనే ఉన్నారు. ఆ వ్యక్తి ఫోటో తీశాడు. తీరా ఫిల్మ్ కడిగిన తర్వాత చూస్తే అందులో స్వామి అర్ధనారీశ్వర స్వరూపంతో సాక్షాత్కరించారు. శివశక్తి స్వరూపుడు బాబా. పూర్వం త్రేతాయుగములో భరద్వాజ మహర్షి ఉండేవాడు. ఆయనకు వేదములంటే ప్రాణం. అందువల్ల భరద్వాజుడు నిండు 100 ఏళ్లు వేదాధ్యయనం చేశాడు. అయినా అవి పూర్తి కాలేదు. వేదములు అనంతములను గ్రహించి ఆ మహర్షి దేవేంద్రుని గూర్చి తపస్సు చెయ్యగా ఆయన ప్రత్యక్షమయ్యి మహర్షితో, భరద్వాజ, వేదములను సమగ్రంగా అధ్యయనం చేయటం నీ తరం కాదు. నీవా ప్రయత్నం మానుకొని దానికి మారుగా ఒక యాగం చెయ్యి. ఆ విధానమును నీకు వివరిస్తాను.
ఆ యాగము సమగ్ర వేదాధ్యాయన ఫలితాన్ని నీకు ప్రసాదిస్తుంది అని ఆ యాగ విధానమును ఉపదేశించాడు. భరద్వజుడు ఇంద్రునకు తన కృతజ్ఞతలు తెలిపి ఆయన చెప్పిన సవిత్ర అనే పవిత్రమైన యాగాన్ని నిర్వర్తించటానికి నిశ్చయించుకున్నాడు. ఆ యాగానికి సాక్షాత్తు శక్తియే వచ్చి ప్రత్యక్షంగా ఉండాలని ఆశించి భరద్వజుడు శక్తిని ఆహ్వానించటానికి కైలాసానికి వెళ్ళాడు. కైలాసములో శివపార్వతులు నృత్యములో తన్మయులై ఉన్నారు. అందువల్ల శక్తికి తన కోరికను మనవి చేసుకొనడానికి మహర్షికి సమయం అనుకూలించలేదు. భరద్వజుడు అక్కడకు వచ్చి 7 రోజులయ్యింది. ఆ శివశక్తులలో శివుని దర్శనమే అవుతున్నది కానీ శక్తి దర్శనం కావటం లేదు. అతడు ఖిన్నుడయ్యాడు. 8వ నాడు శక్తి భరద్వజుణ్ణి ఒక్క క్షణం క్రింగింట చూసి మందహాసం చేసి తిరిగి నృత్యములో లీనమయ్యింది. శక్తి తనను పరహసించినట్లు అపార్థం చేసుకొని భరద్వజుడు విషాణుడయి కైలాసగిరి దిగబోగా ఆయన ఎడమకాలు ఎడమ చెయ్యి స్వాధీనం తప్పి చచ్చుబడిపోయాయి. మాట పడిపోయింది. ఒక కన్ను దృష్టి కోల్పోయింది. అంతలోనే శివుడు వచ్చి, భరద్వజ భయపడకు, శక్తి నిన్ను నీ యాగాన్ని నిజంగా ఆశీర్వదించింది అని ఓదార్చి తన కమండలంలోని జలాన్ని భరద్వజునిపై ప్రోక్షించటమే తడవుగా ఆ మహర్షి పూర్వస్థితిని పొందగలిగాడు. అప్పుడు శివశక్తులిద్దరూ మేమిద్దరూ నీ యాగానికి తప్పక వస్తామని వాగ్దానం చేసి వీడ్కోలిపి పంపారు. భరద్వజుని యాగం పూర్తి అయ్యింది. శివశక్తులిద్దరూ ఆ ఋషికి దర్శనమిచ్చి ఆశీర్వదించారు. శివుడు మహర్షితో, భరద్వజ, మేమిద్దరం భవిష్యత్తులో నీ గోత్రములో 3 సార్లు మానవ రూపములో అవతరిస్తాము. మొదట నా శివాంశతో సాయిబాబాగా షిరిడీలోను, తర్వాత మా శివ శక్తాంశలతో సత్యసాయిబాబాగాను, అటు తర్వాత శక్తి అంశతో ప్రేమసాయిగాను అవతరిస్తాము అని తెలిపి, ఋషిసత్తమ, శక్తి నాడు నీ ఎడ చూపిన 8 దినముల నిరాధారణకు ప్రాయశ్చిత్తంగా మేమిద్దరము నీ వంశములో అవతరించినప్పుడు ఇప్పుడు నీవు బాధపడినట్లు శక్తి కూడా 8 రోజులు బాధను అనుభవిస్తుంది. నేను జలముతో ప్రోక్షాళన చేసి నిన్ను ఆరోగ్యవంతుని చేసినట్లుగా అప్పుడు కూడా నేను శక్తిని సంప్రోక్షణ చేసి ఆమె బాధను తొలగిస్తాను అని తెలియచేశాడు. శ్రీ సత్యసాయి భగవానునికి 1963 జూన్ 29వ తేదీ నాడు శరీరానికి ఎడమవైపున ద్రామ్రాసిస్ అనే మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయే వ్యాధి వచ్చినప్పుడు ప్రశాంతి నిలయంలోని భక్తులు విలవిలలాడిపోయారు. స్వామి ఆ వారం రోజులలో 3 రోజులు కోమాలో ఉన్నారు. 4 పర్యాయాలు గుండెపోటును ఎదుర్కొన్నారు. స్వామి స్థితికి భక్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారం రోజుల తర్వాత గురు పౌర్ణిమ నాడు భగవాన్ బాబా వారిని కస్తూరి, రాజారెడ్డి, కృష్ణప్ప గారులు జాగ్రత్తగా పట్టుకొని మేడ మీద నుంచి భజన హాలులోకి తీసుకువచ్చారు. స్వామిని వేదిక మీద కుర్చీలో కూర్చోబెట్టడం కష్టమని వెండి కుర్చీని వేదిక క్రింద పెట్టి దానిలో మెత్తని దిండు వేసి బాబావారిని ఆసీనులు చేశారు. బిగుసుకుపోయిన ఎడమ చేతితో ఎడమ కాలితో అస్పష్టమైన చూపులతో ఉన్న తమ ప్రియతమమైన భగవంతుణ్ణి ఆ స్థితిలో చూసి అందరూ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవసాగారు. అప్పుడు స్వామి అస్పష్టమైన వాక్కులతో, ఇది నాకు వచ్చిన జబ్బు కాదు, నేను తీసుకున్న జబ్బు ఇది. నాకు ఏ జబ్బు ఏ సందర్భంలోనూ రాదు. మీరెవరూ బాధపడకండి, నాకు కష్టం అవుతుంది అని కస్తూరి గారితో మైకులో చెప్పించారు. ఆ తర్వాత బాబా నీరు తెప్పించి కుడి చేతితో నీటిని ఎడమవైపు శరీరంపై ముమ్మారులు చల్లారు. అంతే, మరుక్షణం స్వామి అనాయాసంగా లేచి నిలబడి ప్రేమస్వరూపులారా అంటూ భక్తులను ఉద్దేశించి 1 గంట సేపు ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసములో త్రేతాయుగములో శివుడు భరద్వజ మహర్షికి ఇచ్చిన వరాల వృత్తాంతమంతా బాగా
విశదీకపరిచారు. ఈ అవతారములోని ప్రస్తుత సన్నివేశము త్రేతాయుగములోని సన్నివేశము వంటిదే. వ్యాధి అనుభవించవలసి ఉన్నది. ఈశ్వరవాక్యము చెల్లింపవలసి ఉన్నది. అవతార రహస్యము ప్రకటన కావలసి ఉన్నది. ఈ అద్భుత సన్నివేశం వల్ల అన్ని కార్యములు నెరవేర్పబడ్డాయి. దైవత్వం మరింత స్పష్టమైంది అన్నారు సత్యసాయినాథులు. షిరిడీ సాయినాథుని దివ్య చరిత్ర. షిరిడీ సాయిబాబా షిరిడీ క్షేత్రం చేరిన దగ్గర నుంచే ఆ బాబా చరిత్ర అందరికీ తెలుసు. కానీ బాబా ఎక్కడ జన్మించారు? బాబా తల్లిదండ్రులెవరు? షిరిడీకి రాకముందు బాబా జీవితమేమిటి అని ఎవరికీ తెలియని షిరిడీ సాయినాథుని జీవిత రహస్యాలని సత్యసాయినాథుడు 28/9/1990 షిరిడీ బాబా పుట్టినరోజు నాడు ప్రశాంతి నిలయంలో ప్రకటించారు. అవతార పురుషుని రహస్యాలను అవతార పురుషుడు తప్ప మరి ఎవరు కనుగొనగలరు? భగవాన్ బాబా ప్రకటించిన షిరిడీ సాయినాథుని వృత్తాంతమిది. 42వ పేజీ. తపోవనము. నైజాం రాష్ట్రంలోని పత్రి గ్రామములో గంగా భవాఢ్యుడు దేవగిరమ్మ అనే దంపతులు ఉండేవారు. ఆ దేవగిరమ్మ గౌరీ భక్తురాలు. ఆమె భర్త శివభక్తుడు. వారికి సంతానం లేదు. అందుచేత వారు మరింత విరక్తి పొందిన వారయ్యి పార్వతీ పరమేశ్వరులను నిరంతరం పూజిస్తూ ఉండేవారు. గంగా భవాఢ్యుడు పడవ నడుపుకుంటూ తన జీవనయాత్ర గడుపుతూ ఉండేవాడు. వర్షాకాలం కావడం చేత గంగ ఉప్పొంగుతుండటం చేత గట్టున ఉన్న పడవ కొట్టుకొని పోతుందేమోనని భార్యతో చెప్పి అతడు ఆనాటి రాత్రి ఇంటికి రాకుండా పడవను భద్రంగా చూచుకుంటానని అన్నాడు. ఆమె భర్త కోరిక ప్రకారం 7 గంటలకే భోజనం పెట్టి పంపించి తాను కూడా భోజనం ముగించింది. రాత్రి 9 గంటల వేళ తలుపు కొట్టిన శబ్దం విని తిరిగి తన భర్త వచ్చాడేమోనని ఆతృతతో ఆమె వెళ్లి తలుపు తెరిచింది. ఎవరో ఒక వృద్ధుడు లోపలికి ప్రవేశించి, అమ్మా, బయట చలి చాలా తీవ్రంగా ఉంది. లోపల నాకు కొంచెం పరుండడానికి అంటే పడుకోటానికి అవకాశం చూడమని చెప్పాడు. ఆమె చాలా ఉత్తమరాలు కనుక వరండాలోకి పరుపు తెచ్చి ఇచ్చి అక్కడ పండుకొనమని చెప్పి ఆమె తన తలుపులు వేసుకొని లోపలకు వెళ్ళింది. కొంతసేపు అయిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు తలుపు తట్టాడు. ఆమె తలుపు తెరిచింది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉన్నది, ఇంత అన్నం పెట్టు అన్నాడు. ఆమె ఇంటిలో వెదికి కొంచెం పిండిని పెరుగులో కలిపి ఇచ్చింది. తిరిగి ఆమె తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళింది. మరింకొంచెం సేపటికి ఆ వృద్ధుడు మరలా తలుపు తట్టాడు. ఆమె తలుపు తీయగా, తల్లి, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. తల్లి, నాకు కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి, కొంచెం ఒత్తుతావా అన్నాడు. ఆ మాటలు వినగానే ఆ సాధ్వి లోపలకు పోయి పూజగదిలో కూర్చొని, తల్లి, ఏమిటమ్మా ఈ పరీక్ష నాకు? ఈ సమయంలో నేనేమి చేసేది అని దుఃఖిస్తూ అటువంటి పరిస్థితిని తప్పించమని పార్వతీదేవిని ప్రార్థిస్తూ వచ్చింది. వెంటనే ఆమె కొన్ని క్షణాలు ఆలోచించి ఇంటి వెనక ద్వారము నుండి బయటకు వెళ్ళి ఇటువంటి సేవలు చేసేవారు ఎవరైనా దొరికితే వారికి డబ్బు ఇచ్చి వారితో సేవలు చేయిద్దామని చాలా ప్రయత్నం చేసింది. పాపం ఆనాడు ఎవరూ ఆమెకు చిక్కలేదు, అంటే దొరకలేదు. తిరిగి ఆమె ఇంటికి చేరుకున్నది. ఇంతలో ఇంటి వెనుక తలుపు తట్టిన శబ్దం అయింది. ఒక స్త్రీ లోపలికి వచ్చి, అమ్మా, నీవు మా ఇంటికి వచ్చినావట, ఒక ముసలాయనకు సేవ చేయాలని పిలిచావట అని పలికింది. ఆ గృహిణి పూజామందిరములో ప్రవేశించి తన ప్రార్థన విని పార్వతీదేవియే ఆమెను పంపిందని ఆనందించి ఆమెను వరండాలోకి పంపించి తలుపులు వేసుకున్నది. అక్కడున్న వృద్ధుడు, ఇప్పుడు వచ్చిన శ్రీ పార్వతీ పరమేశ్వరులు. వీరిద్దరూ ఒకరితో ఒకరు సంభాషించుకొనసాగారు. పార్వతి, ఈమె మనోభిష్టం నెరవేర్చు అని ఈశ్వరుడన్నాడు. పార్వతి వెంటనే, మీరు పరమేశ్వరులు కదా, మీరే అనుగ్రహించండి అన్నది. అందుకు ఈశ్వరుడు, నేను ఈమెను పరీక్షించడం కోసం వచ్చిన వాడిని. నీవు ఈమె ప్రార్థన విని వచ్చిన దానివు కనుక నీవే వరాలు ప్రసాదించు అన్నాడు.
తిరిగి తలుపు తట్టిన శబ్దమైంది. అక్కడ ఒక స్త్రీ ఉన్నది కదా అని ధైర్యంతో ఆ గృహిణి తలుపు తెరిచింది. వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుల రూపాల్ని ధరించి దర్శనమిచ్చారు. దేవగిరమ్మ ఈ ఆనందాన్ని తట్టుకొనలేకపోయి వారి పాదాలపైన పడింది. అప్పుడు పార్వతీదేవి వంశోద్ధారకుడైన ఒక కుమారుడిని కన్యాదానం చేయడానికి ఒక కుమార్తెను నీకు అనుగ్రహిస్తున్నాను అని ఆమెను ఆశీర్వదించింది. దేవగిరమ్మ వెంటనే ఈశ్వరుని పాదాలపై పడింది. అమ్మా, నీ భక్తికి సంతసించాను. నీ 3వ గర్భములో నేనే వచ్చి పుడతాను అని ఈశ్వరుడు దీవించాడు. ఈ విధంగా నమస్కారం చేసి చూసేటప్పటికీ ఆ ఇద్దరూ లేరు, అదృశ్యులయ్యారు. ఆ ఆనందంతో ఆమె తనలో తాను పొంగిపోతూ ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు భర్త వస్తాడా, ఎప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాలా అని ఆలోచనలతో ఆనందంతో మేల్కొనే ఉంది. తెల్లవారేటప్పటికీ భర్త ఇంటికి వచ్చాడు. దేవగిరమ్మ రాత్రి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పింది. ఆమె మాటలపై ఆయనకు నమ్మకం కలగక, దేవగిరి, ఏమిటి నీకి పిచ్చి? ఏదో కల వచ్చింది కాబోలు. పార్వతీ పరమేశ్వరులేమిటి? మన ఇంటికి రావటమేమిటి? నీకు దర్శనమియ్యడమేమిటి అని హేళన చెయ్యసాగాడు. ఆమె ఎన్ని విధములుగా బోధించినప్పటికీ అతని మనస్సులో నమ్మకము కలగలేదు. 44వ పేజీ. తపోవనము. కొంతకాలం గడిచిన తర్వాత దేవగిరమ్మ గర్భవతి అయింది. అనుకున్న రీతిగా కుమారుడు జన్మించాడు. 1 సంవత్సరం గడిచిన తర్వాత కుమార్తె జన్మించింది. తన భార్య చెప్పిన 2 విషయాలు ప్రత్యక్షంగా జరిగేటప్పటికీ నిజంగా పార్వతీ పరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చారని గంగాభవాఢ్యుడు విశ్వసించాడు. నీకు పార్వతీ పరమేశ్వరులు దర్శన భాగ్యం కలిగింది, నాకు ఆ భాగ్యం లభించలేదు అని భార్యతో అన్నాడు. తన భార్య వలె తాను కూడా పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలనే కోరిక, దీక్ష గంగాభవాఢ్యునకు అధికం కాసాగింది. అటు పిమ్మట ఆమె 3వ పర్యాయం గర్భవతి అయింది. ఈ నిదర్శనం కూడా గమనించటం వల్ల అతని మనసు మాయ నుంచి విడివడి ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచి వెళ్ళాలి, ఎప్పుడు మనసు చెయ్యాలి, ఎప్పుడు ఇల్లు విడిచి వెళ్ళాలి, ఎప్పుడు తపస్సు చెయ్యాలి, ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలి అని తప్పించిపోసాగాడు. అందుకోసం అతడు దీక్ష పట్టాడు. ఆమెకు 9 మాసములు నిండాయి. ఆ సమయములోనే నేను అరణ్యానికి వెళ్ళిపోతాను అని భార్యతో చెప్పాడు. దేవగిరమ్మ తాను కూడా భర్త వెంట బయలుదేరింది. కొంత దూరము పోగానే ఆమెకు ప్రసవ వేదన ఎక్కువైంది. ఆ మార్గమధ్యంలోనే ఆమె ప్రసవించింది. ఆనాడు 1835వ సంవత్సరము సెప్టెంబర్ 28వ తేదీ. తన బిడ్డను చీరగుడ్డ లోపల పరుండబెట్టి ఆ దారిలోనే విడిచిపెట్టి ఆమె కూడా భర్త వెంటనే వెళ్ళిపోయింది. కనుకనే ఈ పిల్లవానికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఆ గ్రామములో సూఫీ మతానికి చెందిన ఒక ఫకీరు ఉండేవాడు. ఆ ఫకీరు ఈ పిల్లవానిని చూసి తీసుకుని వెళ్ళి తనకు పుత్రులు లేకపోవడం చేత పిల్లవానిని పెంచడానికి అలవాటు పడ్డాడు. 1835 నుంచి 1839 వరకు ఈ పిల్లవాడు ఫకీరు ఇంటిలోనే పెరుగుతూ వచ్చాడు. కొన్నాళ్లకు ఆ ఫకీరు మరణించాడు. ఆ పిల్లవాడు విరుద్ధమైన చేష్టలు చేసేవాడు. హిందూ దేవాలయాలకు పోయి మై అల్లాహుం, అల్లా మాలికు హై అనేవాడు. అనగా భగవంతుడే ప్రభువని కేకలు వేసేవాడు. అప్పుడు హిందువులంతా ఈ పిల్లవానిని అనేక రకములుగా బాధించేవారు. అటు పిమ్మట ఈ బాలుడు మసీదులోకి వెళ్లి రాముడే దేవుడు, శివుడే అల్లా అనేవాడు. ఈ బాలుని చర్యలు ఈ విధంగా విరుద్ధంగా కనిపించడం చేత ఇరు మతస్థుల వారు ఆ ఫకీరు భార్య దగ్గరికి వెళ్లి ఫిర్యాదులు చేస్తుండేవారు. ఈ బాలుని మందలించటం ఆమెకు సాధ్యం కాక ఆమె తనకు తెలిసిన పండితుడు, సాధువు, మహనీయుడు అయిన వెంకుసా దగ్గరకు తీసుకుని వెళ్లి అప్పగించింది. ఈ బాలుడు 12 సంవత్సరాల పాటు
1839 నుంచి 1851 వరకు వేంకూస సంరక్షణలో ఉన్నాడు. ఈ బాలుణ్ణి వేంకూస అమితంగా ప్రేమించేవాడు. అందువల్ల ఆశ్రమంలోని ఇతరులందరికీ ఈ బాలునిపై అసూయ ప్రారంభమైంది. అసూయతోటి ద్వేషము కూడా మొదలైంది. ఒకనాడు ఆ బాలుడు ఆశ్రమాన్ని విడిచిపెట్టి షిరిడీ చేరుకున్నాడు. అక్కడ కూడా 2 నెలలు మాత్రమే ఉండి తర్వాత దేశాటనకు బయలుదేరాడు. కొన్ని సంవత్సరములు తిరిగి దూప్ఖేడా అనే గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో నివసిస్తుండగా చాంద్బాయ్ పటేల్ భార్య తమ్ముని కుమారుని వివాహం జరిగింది. ఆ పెళ్లివారి బృందంతో ఈ బాలుడు షిరిడీ వచ్చి చేరాడు. ఆ దివ్య బాలుడే సాయిబాబాగా పిలువబడుతూ 1853 సంవత్సరం నుంచి 1918 వరకు షిరిడీలో నివసించాడు. తన దగ్గరకు వచ్చిన వారి కష్టసుఖాలు విచారణ చేసి వారికి తగిన సూచనలు అందించి ధైర్యం చెప్పేవాడు, ఉపాయాలు బోధించేవాడు. క్రమక్రమంగా ఈ సాయిబాబా సమాచారం ప్రపంచమంతా వ్యాపించిపోతూ వచ్చింది అని తెలియచేశారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. స్వామి తమ ఉపన్యాసములో హరివినాయక సాటేకేల్కర్, శ్యామ మొన్నగు వారికి బాబాతో గల అనుబంధం గురించి తెలియచేశారు. ఆ ఉపన్యాసం చివరిలో స్వామి అన్నారు, కట్టకడపటి సమయములో అబ్దుల్లా కూడా బాబా దగ్గరకు చేరాడు. తిరిగి నేను వస్తాను, నీకు దర్శనమిస్తాను అన్నాడు బాబా. అది ఎప్పుడు అని అబ్దుల్లా అడగగా 8 ఏళ్ల తర్వాత అన్నాడు. మొదటి అవతారము మహారాష్ట్రము, రెండవది మద్రాసు. ఆనాడు ఆంధ్ర మద్రాసు రాష్ట్రములో ఉండేది అన్నాడు. అప్పుడు మాకు ఏ విధంగా దర్శనమిస్తారు అని అడిగాడు అబ్దుల్లా. అప్పుడు అబ్దుల్లాతో బాబా సత్యం పేరుతో నీకు లభ్యమవుతుంది అన్నాడు. అదే ఇప్పుడు రావటం. దేహములు 2 కానీ దివ్యత్వము ఒక్కటే. ఒకటి దివ్యత్వాన్ని ప్రకటించే నిమిత్తము, రెండవది ఇక్కడ దివ్యత్వాన్ని అందించడం కోసం, రాబోయేది దివ్యత్వాన్ని బోధించడం కోసం. కాబట్టి అవే షిరిడీ సాయి, సత్యసాయి, ప్రేమసాయి అవతారములు అని తెలియచేశారు. బాబా తాను పూర్వ అవతార వృత్తాంతం స్వయంగా చెప్పడం విని ఆనాడు ప్రశాంతి నిలయములో ఉన్న భక్తులంతా మహదానంద భరితులయ్యారు. 46వ పేజీ. తపోవనము. నేను ఆంధ్రాలో సాయిబాబా పేరుతో వస్తాను. షిరిడీ బాబా ప్రకటన. శ్రీమతి గాలి శారదాదేవి చిన్నతనంలోనే వివాహమైంది. 6 మగపిల్లలు పుట్టారు. కానీ దురదృష్టవశాత్తు ఒక్కరూ బ్రతకలేదు. అంతులేని దుఃఖంతో ఆమె షిరిడీ వెళ్లి సాయినాథుని పాదాల మీద పడి తనకు ప్రశాంతిని ప్రసాదించమని ప్రార్థించింది. సాయినాథుడు ఆమెను ఎంతో ప్రేమతో ఓరడించి ఆమెను ఏనలేని చిత్తశాంతిని ప్రసాదించారు. 1917వ సంవత్సరములో చివరిసారిగా ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు బాబా దగ్గర కూర్చొని, బాబా, ఆధ్యాత్మికంగా నా జీవితం సార్థకం చేసుకొనడానికి ఒక మంత్రం ఉపదేశించి నన్ను మంచి మార్గంలో పెట్టు అని అనేక పర్యాయాలు అడిగింది. అప్పుడు బాబాకు విసుగు పుట్టి, ఎప్పుడు చూచినా ఇదే ధోరణి, చెబితే వినవు అని తన కాలితో ఆమె గుండె మీద తన్నారు. దానితో ఆమె ఎంతో బాధపడి వెళ్లి ద్వారకామాయి ఎదుట ఉన్న గానుగు చెట్ల క్రింద ఏడుస్తూ పడుకొని నిద్రపోయింది. రాత్రి ప్రొద్దుపోయిన తర్వాత కరుణాంతరంగుడైన సాయినాథుడు వచ్చి, బిడ్డ లే, తోటకి పోదాం రా. నీవు భోజనం చేయకుండా పడుకుంటే నాకెలా నిద్ర వస్తుంది అని అక్కడ వనంలోనికి తీసుకుని వెళ్లారు. అల్లా మాలికు హై అని చెయ్యి చాపగానే ఆ చేతిలోకి చపాతీలు, కోవా వచ్చాయి. అప్పుడు బాబా, బిడ్డ, ఇప్పుడు నేను చెప్పే మాట ఎవరికి చెప్పనని నా పాదాలు పట్టుకొని ప్రమాణం చెయ్యి. నేను ఆంధ్రాలో సాయిబాబా పేరుతో వస్తాను. అప్పుడు నీవు నా దగ్గరకు వస్తావు.
నిన్ను నా సమీపములో ఉంచుకొని నీకు ఆనందం కలిగిస్తాను అన్నారు. అప్పుడు శారదాదేవి, ఇది నా భాగ్యం బాబా, నేను ధన్యురాలిని అన్నది. తర్వాత సంవత్సరమే బాబా తన భౌతిక శరీరం పరిత్యజించారు. దాదాపు 20 సంవత్సరాలు గడిచాయి. శారదాదేవి అనాథ శరణాలయం నడుపుతూ ఆ ఖర్చుల నిమిత్తమై ఊరూరు తిరిగి హరికథలు చెప్తూ ఉండేది. ఆ విధంగా ఒకనాడు ఆమె ఉరవకొండలో కథ చెప్పి వెళుతూ దివ్యబాలుడైన సత్యం అద్భుత లీలల గురించి విని శేషమరాజు గారింట సత్యాన్ని దర్శించుకున్నది. అప్పుడు సత్యం ఆమెను చూసి గోరీ అని ఎంతో మృదువుగా పిలిచాడు. ఆమె ఉలిక్కిపడింది. కారణం, ఆమెను షిరిడీ సాయినాథుడు మాత్రమే ఆ విధంగా పిలిచేవారు. సత్యం అలా పిలిచి, నాకు నీవు 16 రూపాయలు ఇవ్వాలి, గుర్తున్నదా అని అడిగినప్పుడు ఆమె అర్థం కాక ఆశ్చర్యపడింది. షిరిడీకి పంపడానికి 40 రూపాయలు పోగు చేశావు. బలరాం ద్వారా 24 రూపాయలే పంపావు. ఇంకా 16 రూపాయలు బాకీ కదా అని గుర్తు చేసి, నేను షిరిడీ బాలునని నమ్మకం కలిగించటానికే చెప్పానులే. అవును, నమస్కారమైనా చేయకుండా కూర్చున్నావు అన్నాడు. అప్పుడు శారదాదేవి ఆ దివ్యపాద పద్మాలను తన హృదయానికి హత్తుకొని విలపించింది. అప్పుడు బాబా, నీవు పుట్టపర్తికి రా, నీకు అంతా చెప్తానక్కడ అన్నారు. అనంతరం ఆమె భగవాన్ బాబా చేత పెద్ద బొట్టుగా పిలువబడుతూ తన జీవితమంతా ప్రశాంత నిలయంలోనే గడిపింది. షిరిడీ బాబా చాలా కోపం ప్రదర్శించేవారు. సత్యసాయిబాబా చాలా ప్రసన్నంగా ఉంటారు. ఈ తారతమ్యానికి కారణం వివరిస్తూ స్వామి, వంటగదిలో వంట చేస్తున్నప్పుడు పిల్లలు వచ్చి ఏమాత్రం అల్లరి చేసినా తల్లికి కోపం వస్తుంది. కానీ అన్నం పెట్టే సమయంలో ఆ తల్లే పిల్లల్ని లాలించి వడ్డన చేస్తుంది. అప్పుడు షిరిడీలో వండిన వంటకాలను ఇప్పుడు మీకు వడ్డిస్తున్నాను. అది వంటకాలను తయారు చేసే దశ, ఇది ప్రేమతో తినిపిస్తున్న దశ అన్నారు. దేహములు 2 కానీ దివ్యత్వం ఒకటే. బృందావనములో సత్యసాయి పరమాత్ముని సన్నిధిలో జీవిత చరమదశను గడిపిన ఎంఎస్ దీక్షిత్ మహాశయుడు తన చిన్నతనములో షిరిడీ బాబాను దర్శించాడు. చిన్నప్పుడు భరించలేని పార్శ్వపు నొప్పితో తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఆయనను ఆయన పెదతండ్రి హరి సీతారాం దీక్షిత్ షిరిడీ బాబా సన్నిధికి తీసుకుని వెళ్ళాడు. ఈ హరి సీతారాం దీక్షిత్నే కాకా దీక్షిత్ అని కూడా బాబా పిలిచేవారు. కరుణాంతరంగుడైన బాబా దునిలోని విభూతిని తీసి ఎంఎస్ దీక్షిత్ నుదుట మీద రుద్ది ఇక వెళ్ళమన్నారు. 48వ పేజీ. తపోవనము. కరుణాంతరంగుడైన బాబా దునిలోని విభూతిని తీసి ఎంఎస్ దీక్షిత్ నుదుట మీద రుద్ది ఇక వెళ్ళమన్నారు. బాబా వెళ్ళమన్నారని బాధపడి ఇంకెప్పుడూ షిరిడీకి రాకూడదనుకున్నాడు ఎంఎస్ దీక్షిత్. అందుకు అతని పెద్దనాన్న, బాబా వెళ్ళమన్నది నిన్ను కాదు, నీ పార్శ్వపు నొప్పిని అని తెలియచేశాడు. తర్వాత నిజంగానే ఆ నొప్పి అదృశ్యమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత షిరిడీ బాబా సాయిబాబాలాగా అవతరించారని ఎవరో చెప్పగా ఎంఎస్ దీక్షిత్ విని కొందరు మిత్రులతో కలిసి పుట్టపర్తికి వచ్చాడు. విజయదశమి రోజున 23/10/1961 నాడు సత్యసాయి భగవానుడు తన ప్రసంగములో ఈ మహాశక్తి 1918లో అక్టోబర్ 15న పూర్వ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు నేను 8 ఏళ్ల తర్వాత తిరిగి వస్తానని చెప్పాను. కానీ దీక్షిత్తు నేను 8 ఏండ్లు బాలునుగా వస్తానని చెప్పినట్లు వ్రాసుకున్నాడు. ఆ విషయం షిరిడీ సాయి సచ్చరిత్రలో 362వ పుటలో మనకు కనిపిస్తున్నది. ఆ పొరపాటు జరగటానికి కారణం కాకా దీక్షిత్తు నేను చెప్పింది వెంటనే వ్రాసుకొనకుండా
వెంటనే వ్రాసుకొనుకుండగా చాలా కాలం తర్వాత తన జ్ఞాపకం మీద ఆధారపడి వ్రాసుకున్నాడు అన్నారు. మరలా ఎంఎస్ దీక్షిత్తు ఒక శివరాత్రి నాడు పుట్టపర్తికి వచ్చినప్పుడు స్వామిని చూసి నిరాడంబరంగా ఉండే షిరిడీ బాబా చాలా విలాస పురుషుని రూపంలో అవతరించటమేమిటి? ఈయన వేషం సినిమా నటునిలాగా ఉన్నదే అనుకున్నాడు. భగవాన్ బాబా వేదికపై షిరిడీ బాబాను అక్షయ విభూతితో అభిషేకించటం, నోటి నుంచి శివలింగాలను తీయటం చూశాడు. ఆనాడు స్వామి తన ప్రసంగములో ఇక్కడకు వచ్చిన కొందరు నేను సినిమా నటునిలాగా సిల్కు దుస్తులు వేసుకున్నానని, జుట్టు పెంచుకున్నానని అనుకుంటున్నారు అనగానే ఈ మాటలు తన గురించే చెప్పినవేనని గ్రహించి దీక్షిత్తు ఆశ్చర్యపడ్డాడు. భగవాన్ బాబా ఎంఎస్ దీక్షిత్ను ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. దీక్షిత్ జేబులో ఆయన పెదతండ్రి ఫోటో ఉంది. స్వామి ఆ ఫోటోను చూసి, ఇది మీ పెదతండ్రి హెచ్ఎస్ దీక్షిది. నేను షిరిడిలో ఉన్నప్పుడు నా భక్తుడు. ఇంకా ఏమైనా సందేహాలున్నాయా అన్నారు. దీక్షిత్తు అనుమానాలు పటాపంచిలయ్యాయి. తాను షిరిడి సాయినాథుని ద్వారపాలకునిగా ఉండలేకపోయానే అని ఆయనకు తీవ్రమైన కోరిక మిగిలింది. అది గ్రహించి సత్యసాయినాథుడు బృందావనములో ఆయనను తన దగ్గర ఉంచుకొని ఆయన కోరికను సఫలం చేశారు. 1996 అక్టోబర్ 2వ తేదీ నాడు సాయి కుల్వంతు హాలులో 1008 జతల పాదుకా మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆ సమయంలో ప్రసంగించిన డాక్టర్ గాడియా గురించి చెప్తూ స్వామి, ఇతడు షిరిడిలో నివసించిన కాకా దీక్షిత్ మనముడు, ఎంఎస్ దీక్షిత్ కుమారుడు. ఆయనను ఇతడు చూడలేదు, కానీ నేను చూశాను. ఇతని తండ్రి కాకా దీక్షిత్ వ్రాసిన డైరీలను నాకు తెచ్చి చూపించాడు. అందులో ఎటువంటి కష్టాలు ఎదురైనా స్వామిని మాత్రం విడవవద్దు అని వ్రాసి ఉంది. ఇతను తండ్రి 30 సంవత్సరాలు బృందావనములో ఉన్నాడు. గాడియాను మెడిసిన్ చదవమని నేనే మణిపాల్ పంపించాను. తర్వాత లండన్ వెళ్ళమన్నాను. ఈ విధంగా ఇతని తాత ముత్తాతల నుంచి సాయిబాబాతో సంబంధం ఉంది. ఇటువంటి బంధం అందరికీ ఉంది. లేకపోతే మీరందరూ ఇక్కడికి రావడానికి వీలే లేదు. జన్మ జన్మల పుణ్యఫలం వల్లనే మీరు ఈ మార్గంలో ప్రవేశించగలిగారు. భారతదేశములో ఎంతమంది లేరు? అందరూ ఇక్కడికి రాగలుగుతున్నారా? ఎంతోమంది రావాలనుకున్నా రాలేకపోతున్నారు. ఈ ప్రాప్తి చిక్కటం గొప్ప అదృష్టం అన్నారు. సర్వంతర్యామి. నార్వేలోని ఆస్లో నగరానికి చెందిన టెడ్ మన్ జోహన్సన్ ఒకసారి పుట్టపర్తికి వచ్చినప్పుడు స్వామి అతని కష్టాలను తొలగించడం కోసం అతనికి ఒక ఉంగరాన్ని సృష్టించి బహూకరించారు. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు బంగ్లాదేశ్లోని చిట్టగాంగు నది దగ్గర సంచరిస్తున్నప్పుడు ఆ ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు. ఆ సన్నివేశం జరిగిన నెలకు టెడ్మన్ ప్రశాంతి నిలయం చేరుకున్నాడు. భగవాన్ బాబా అతని దగ్గరకు వచ్చి నెల రోజుల క్రితం అతడు చిట్టగాంగులో నదిలో పారవేసుకున్న ఉంగరాన్ని అతని చేతికి అందించారు. ఆశ్చర్యంతో చూస్తున్న అతనితో స్వామి, ఈ ఉంగరం నా చేతుల్లో పడింది. ఎందుకంటే నేను ఆ నదిలో ఉన్నాను కాబట్టి. ఆ నదిలోనే కాదు, అన్ని నదుల్లోనూ అన్ని చోట్ల నేను వ్యాపించి ఉన్నాను అన్నారు. షిరిడీ సాయినాథుడు ద్వారకామాయిలో కూర్చొని ఉన్నప్పుడు ఒకనాడు కాన్పూరు నుంచి ఒక భక్తురాలు వచ్చి నమస్కరించి కూర్చున్నది. బాబా ఆమెను చూసి, అమ్మా, నీ కుమారుని పుట్టినరోజు బాగా అయ్యిందా అని అడిగారు. అప్పుడేమో బాబా, ఆ రోజు మేము చాలా ఆనందంగా పండుగ చేసుకొని బంధువులందరినీ భోజనాలకు పిలిచాము. పిండి వంటలతో అందరికీ భోజనాలు పెట్టాము. మీకు అంతకు ముందే అన్ని పదార్థాలు ఒక వెండి పళ్ళెములో పెట్టి పూజామందిరంలో పెట్టాము. కొంతసేపు తర్వాత ఆ ప్రసాదం అందరికీ పెడదామని చూస్తే ఆ వెండి పళ్ళెమే లేదు. నేను నా భర్త తప్ప ఎవరు పూజామందిరంలోకి రారు. అటువంటి సమయములో పళ్ళెం పోయిందంటే అందరికీ బాధగా అనిపిస్తుంది. ఆ పళ్ళెం ఏమైంది బాబా అని అడిగింది. అప్పుడు షిరిడీ సాయినాథుడు, నీవు పూజామందిరములో పళ్ళెములో భోజనం పెట్టి, స్వామి, ఈరోజు పిల్లవాడి పుట్టినరోజు,
కనుక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఆరగించు అని ప్రార్థన చేశావు, గుర్తున్నదా? నీ ఇష్టప్రకారమే నేను వచ్చి తిన్నాను. నువ్వు నమ్ముతావో లేదో అని పళ్ళెమే ఎత్తుకొచ్చాను. ఇదిగో నీ పళ్ళెం అని తాను ఆనుకున్న దిండు వెనక నుంచి పళ్ళెం తీసి ఇచ్చారు. ఆమె ఎంతో ఆనందపడింది. ప్రతిరోజు పరుపు దుప్పటి తీసి అబ్దుల్లా ఆ ప్రదేశమంతా శుభ్రం చేస్తూనే ఉంటాడు. ఆ రోజు అబ్దుల్లా రాలేదని మరొక స్త్రీ శుభ్రం చేసింది. అప్పుడు అక్కడ ఏ పళ్ళెమూ లేదు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అంతటే నేనే వ్యాపించి ఉంటాను అంటే ఇదే కాబోలు అనిపిస్తుంది. 51వ పేజీ. తపోవనము. నాకు తెలుసు, నీకు తెలియదు. ఒకసారి సత్యసాయిబాబా వారు కేరళ రాష్ట్రములో పర్యటిస్తూ భక్తుల కోరికపై త్రివేంద్రం సమీపంలోని ఒక గ్రామానికి వెళ్లారు. ఆ పర్యటనలో స్వామితో పాటు ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడైన సూరి భగవంతం గారు కూడా ఉన్నారు. అక్కడి సమావేశానికి ఎక్కడెక్కడ భక్తులు వచ్చారు. అప్పుడు స్వామి తన ప్రక్కనున్న భగవంతం గారికి తన జనసమూహములో ఒక ప్రక్కగా నిలబడి ఉన్న ఒక వృద్ధురాలను చూపించి, ఆమెను చిన్ననాటి నుండి నేను ఎరుగుదను అని చెప్పారు. అప్పుడు భగవంతం గారు మనసులో, బాబా యువకుడుగా ఉన్నారు, ఆమె వృద్ధురాలు, అటువంటప్పుడు ఆమె బాల్యం బాబాకు తెలిసి ఉండడమేమిటి అనే సందేహం కలిగి, స్వామి, మీ వయసు 30 సంవత్సరాలు, ఆ వృద్ధురాలు వయసు 70 సంవత్సరాలు ఉంటుంది. మీరామెను బాల్యము నుంచి తెలిసి ఉండడం ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు. వెంటనే సత్యసాయినాథుడు ఆయనతో తానామెను తన పూర్వ అవతారములో ఎరుగుదునని చెప్పారు. కొంతసేపటి తర్వాత భగవంతం గారు నెమ్మదిగా భక్తుల మధ్య తిరుగుతూ ఆమె ఉన్న చోటుకు వెళ్ళి ఆమెతో మెల్లగా సంభాషణ ప్రారంభించి, నీవు ఎప్పుడైనా షిరిడీ వెళ్ళావా అని అడిగారు. నా చిన్నతనములో మా పినతండ్రి నన్ను షిరిడీ బాబా దర్శనానికి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు బాబా నాకొక పతాకాన్ని సృష్టించి ఇచ్చారు. దానిని ఇప్పటికీ ధరిస్తున్నాను అని ఆమె తన మెడలో ఉన్న పతాకాన్ని చూపించింది. అప్పుడు భగవంతం గారి సందేహం తొలగింది. ఈ సన్నివేశం విన్నప్పుడు మనకు భగవద్గీతలోని సంభాషణ గుర్తుకు వస్తుంది. 4వ అధ్యాయం ఆరంభములో శ్రీకృష్ణుడు అర్జునుతో, ఈ యోగాన్ని నేను పూర్వం సూర్యునికి ఉపదేశించాను. సూర్యుడు మనువు ఇక్ష్వాకునికి ఉపదేశించాడు. దానినే నేను మరలా ఇప్పుడు నీకు ఉపదేశించాను అన్నప్పుడు అర్జునుడు, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయం త్వమాధౌ ప్రోక్తవానితి. కృష్ణ, సూర్యుడు సృష్టాది నుంచి ఉన్నవాడు కదా, నీవు ఇప్పటి వాడువు కదా, నీవు పూర్వం సూర్యునకు బోధించడం ఎలా సాధ్యం అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు, బహునీ మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యాహం వేద సర్వాణి సత్వం వేత్త పరం తప. అర్జున, నీకు ఎన్నో జన్మలు గడిచాయి. ఆ పూర్వజన్మల జ్ఞానం నాకున్నది, నీకు ఆ జ్ఞానం లేదు అని సమాధానం చెప్పాడు. లోక కళ్యాణార్థమయ్యి ఈ కలియుగములో షిరిడీ సాయినాథునిగా, పత్తి సాయినాథునిగా అవతరించిన ఆ పరబ్రహ్మ స్వరూపునికి శతకోటి అభివందనములు సమర్పించుకున్నాము. ఓం శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. 2వ అధ్యాయము సంపూర్ణం.